నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి టార్గెట్గా ఆపరేషన్ నడుస్తుందా? ఆయన్ను అన్ని విధాలా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేత ప్లాన్ చేశారా? ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయా? ఇంత జరుగుతున్నా ఆ మాజీ మంత్రి మాత్రం మౌనంగా ఎందుకుంటున్నారు? నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోట, కానీ ఇప్పుడు ఆ కోటకు బీటలు వారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మండవ శ్రీనివాసరావు చిక్కారు. కానీ వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ లో చిక్కడం లేదు. దాంతో ఆయన్ను అన్ని విధాలా కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు. మాజీ మంత్రి వేముల హ్యాట్రిక్ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి వరుసగా 2 సార్లు ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సునీల్ రెడ్డి దూకుడు పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జిల్లాలో అన్ని తానే నడిపించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యంగా జిల్లాలో ఇసుక దందాలో వేముల కోట్ల రూపాయలు గడించినట్టు ప్రచారం ఉంది. అంతేకాదు తన ప్రత్యర్థి సునీల్ రెడ్డిని వదిలిపెట్టలేదు. ఆరెంజ్ ట్రావెల్స్ పై రవాణా శాఖ దాడులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. సునీల్ రెడ్డికి రాజకీయంగా, ఆర్థికంగా వేముల ప్రశాంత్ ఇబ్బందులకు గురి చేశారట. బాల్కొండలో ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించినట్టు విమర్శలున్నాయి. కానీ ఇటీవల ప్రభుత్వం మారడంతో సునీల్ రెడ్డి స్పీడ్ పెంచారట. ఇప్పుడు తన వంతు వచ్చిందని క్యాడర్ తో చెబుతున్నారట. బీఆర్ఎస్ కార్యకర్తలే టార్గెట్ గా పనులు చేసుకుంటూ పోతున్నట్టు సమాచారం. తాజాగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి. ఇసుక రవాణా అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. అయితే దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భీమ్గల్లో రాస్తారోకో చేశారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను ధర్నా విరమింపచేసే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడి చేసిన వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంతో ధర్నా విరమించారు.